తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఒక పెక్యులియర్ క్లోజ్ అన్నది మనం అనుకున్నట్టుగానే లాస్ట్ కొద్ది రోజులుగా చూస్తున్నాం. అండ్ అలాంటి క్లోజ్ ఈ రోజు కూడా చూసాం. మరి ఈ క్లోజ్ వల్ల రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో జరిగిన ట్రాన్సాక్షన్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు అలాగే ఛానల్లో అదానీ పవర్ గురించి స్టాక్ అనాలిసిస్ అడిగారు. సో ఇవాళ ఈ బ్యాంక్ నిఫ్టీ అయిపోయాక మనం అదానీ పవర్ గురించి కూడా ఒకసారి చూద్దాం. అయితే ముందు మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో మనం లాస్ట్ కొద్ది రోజులుగా ఏం మాట్లాడుకుంటున్నాం ఒక్కసారి మనం జూమ్ బ్యాక్ చేసి చూస్తే ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ ఒక ఛానల్లో ఇంతకుముందు అయితే వెళ్ళడం జరిగింది. దీని తర్వాత మనకు చూడండి ఇదంతా మనం ఒక్కసారి డాట్స్ అన్ని కలెక్ట్ చేసినట్లయితే ఇది మనకు ఒక ఛానల్ ట్రెండ్ అని కనబడుతుంది. ఈ ఒక్కరోజు ఎలక్షన్ రిజల్ట్స్ కాబట్టి సో దీనికి కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఈ ఛానల్లో నుంచి రీసెంట్గా మనకు బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఎప్పుడు లాస్ట్ వీక్ ఆఫ్ లాస్ట్ మంత్లో మనకు బ్రేక్అవుట్ అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. అండ్ అలాగే రీటెస్ట్ కోసం మళ్ళీ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ పడింది. దాని తర్వాత మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి స్ట్రగుల్ అవుతుంది. సో మనం లాస్ట్ 2 డేస్లో ఏం మాట్లాడుకున్నాం, మనం బ్యాంక్ నిఫ్టీ అన్నది ఒక సైడ్ వేస్ మూమెంటంలో వెళ్తుంది. ఈ లెవెల్ దాటినంత వరకు మనం బుల్లిష్ సైడ్ ఉండాలి అంటే డైలీ టైం ఫ్రేమ్లో చూడండి ఇంచుమించు ఈ హై దాటి క్లోజ్ వచ్చేంత వరకు డైలీ టైం ఫ్రేమ్లో మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ ఉండకుండా ఉండడం మంచిది అనుకున్నాం. ఒకవేళ దీన్ని దాటి కనుక క్లోజ్ అయితే మళ్ళీ మనకు ఇంతకు ముందున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అది కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఇవాళ మనకు క్లోజ్ ఓపెనింగ్ అయితే పైన ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ మనకు ఓపెనింగ్ ఎక్కడ జరిగింది 53,357 దగ్గర ఓపెనింగ్ ఇవాళ ఉంటే క్లోజ్ మాత్రం దానికంటే కిందే, అంటే మనం ఇంతకు ముందు అనుకునే లెవెల్ కంటే కిందే క్లోజ్ అయితే మనకు ఇవాళ చూడొచ్చు. అండ్ అది కూడా బేరిష్ క్యాండిల్ అన్నమాట. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఎగ్జాక్ట్లీ ఓపెన్ అయిన పాయింట్ని దాటి మనకు క్లోజ్ అయితే ఇవ్వలేకపోయింది. దానిపైన మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతుంది. సో ఇప్పుడు ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ అవడం వల్ల ఇంతకుముందు మనం ఊహించినట్లుగానే ఇది బేరిష్ సైడ్ రావడానికి చాలా ట్రై అయితే చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ 2 క్లోజెస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉండడం వల్ల ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అండ్ ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ ఇది ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్ కాబట్టి మళ్ళీ మనకు ఇప్పుడు లేటెస్ట్గా మనకు ఈ 2 క్యాండిల్స్ని కలిపి చూస్తే ఇది ఒక బేరిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్గా మనకి ఇక్కడ కనబడుతుంది. సో అక్కడ నుంచి కిందకి వచ్చే ప్రయత్నం లేదా అట్లీస్ట్ ఇంతకుముందు ఉన్న ట్రెండ్ అయితే ఆగిపోయినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఈ హై ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన ఈ హై దాటి క్లోజ్ మనకు రానంత వరకు డైలీ టైం ఫ్రేమ్లో ఇది మనకు బేరిష్ అట్లీస్ట్ ఇంతకుముందు ఉన్న ట్రెండ్ అయిపోయినట్టే అనుకోవాలి. బేరిష్ సైన్ అయితే స్టార్ట్ అయింది. మరి ఇది ఎంత మాత్రం కిందకి వస్తుందో ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒకవేళ అది కిందకి వచ్చే ప్రయత్నం కనుక చేస్తే దీన్ని దాటితే క్లోజ్ ఇస్తే మనకు అప్ సైడ్ ఉంటుందని తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇక్కడ నుంచి కిందకి వచ్చినట్లయితే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందని మనం గ్రహించాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఇది లేటెస్ట్ స్వింగ్లోగా మనం ఇప్పుడు దీన్ని డిక్లేర్ చేయొచ్చు. ఎందుకని చూడండి, ఇక్కడ ఒక లో ఉంది కదా, ఈ లో కంటే పైన మనకు 2 హయ్యర్ లోస్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా ఈ రోజు క్యాండిల్తో మనకు 1 అండ్ 2 హయ్యర్ లోస్ ఈ పాయింట్ కంటే ఉన్నాయి కదా. సో దీన్ని మనం స్వింగ్ లోగా తీసుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడైతే స్వింగ్ లో అనుకున్నామో సో ఇది కూడా మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు ఈ మొత్తం జోన్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ కిందకు వచ్చేటట్లయితే. అండ్ దానికంటే ముందు ఈ ఛానల్ ట్రెండ్ లైన్ ఏదైతే మనం గీసుకొని ఉన్నామో ఇది కూడా సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలా కాదు బుల్లిష్ సైడ్ మళ్ళీ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ లెవెల్ దాటి మనం క్లోజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. ఇప్పుడు మనం నిఫ్టీ స్టార్ట్కి వెళ్దాం. సో నిఫ్టీ స్టార్ట్ కంటే వెళ్ళడానికి ముందు ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక డైలీ వీడియోని చూస్తున్నట్లయితే మీకు కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది మనం నిఫ్టీ చార్ట్లో ఉన్నాం. ఇప్పుడు నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాం. సో నిఫ్టీలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఇక్కడ మనకు ఒక ఛానల్ సారీ ఫర్ పాపప్ అండి తీసేసాను. సో ఇక్కడ మనకు ఒక ఛానల్ ఇది కనబడుతుంది ఇక్కడ కూడా, కానీ అంత ప్రామినెంట్గా బ్యాంక్ నిఫ్టీలో ఉన్నట్టు కనబడట్లేదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీనిపైన క్లోజ్ మనకు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఇచ్చింది, కానీ అంత ప్రాపర్గా
దీన్ని బ్రేక్అవుట్ అని మనం ఎప్పటి వరకు అనుకోలేమంటే మళ్ళీ ఈ రీటెస్ట్ జరిగింది చూడండి. ఇక్కడైతే మనకు చాలా కన్‌ఫ్యూజన్ తర్వాత మళ్ళీ ఒక రీటెస్ట్ జరిగి ఇక్కడ ఎప్పుడైతే మనకు ఒక మంచి క్యాండిల్ సపోర్ట్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ పడిందో అప్పటి నుంచి మనకు మార్కెట్ పైకెళ్ళడం గమనించాలి. సో, ఓవరాల్ పిక్చర్‌లో బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ గాని స్వింగ్ లోస్ ఇప్పటిదాకా ఏమీ బ్రేక్ అవ్వలేదు. సో, ఇప్పుడు మనం ఏదైతే స్వింగ్ లో కొత్తగా క్రియేట్ అయిందని మాట్లాడుకున్నామో అది మనకు ఈ లెవెల్ నిఫ్టీలో ఎప్పుడో ఇచ్చేసింది. చూడండి ఈ లో పక్కన హైయర్ లోస్ ఉన్నాయి. ఇక్కడ కూడా హైయర్ లోస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొద్దిగా క్లోజ్‌గా గమనించినట్లయితే ఇది ఆల్మోస్ట్ మనకు కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌కి దగ్గరగాను అండ్ అలాగే వన్ ఆఫ్ ద వేరియేషన్ పియర్సింగ్ ప్యాటర్న్‌లో ఇది వన్ ఆఫ్ ద వేరియేషన్ గాను మనం దీన్ని చెప్పుకోవచ్చనమాట. సో, ఇక్కడ నుంచి మన కంటిన్యూయస్‌గా మొమెంటం నిఫ్టీలో పైకైతే చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఒకానొక సందర్భంలో మనం ఇక్కడ ఇది ఈ జోన్ దాటి బయటికి రావాలనుకున్నాం. అది నిన్నటి క్యాండిల్‌లో మనకు కనబడింది. చూడండి ఇది నిన్నటి క్యాండిల్. కానీ దీన్ని మనం ఎందుకు బుల్లిష్ సైడ్ కన్సిడర్ చేయలేదు అంటే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ షేప్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది ఒక హెల్తీ బుల్లిష్ క్యాండిల్ కాదు. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక డోజీ క్యాండిల్ అని. అండ్ అది కూడా మనకు ఒక హయ్యర్ లెవెల్‌లో వచ్చింది కాబట్టి చూడండి నిన్న కూడా మనకు హైయెస్ట్ క్లోజ్ ఆల్మోస్ట్ 24,286 దగ్గర అండ్ ఇవాళ కూడా 24,302 దగ్గర క్లోజ్ అయితే ఉంది. కానీ ఇది ఎవర్ హై అండి నిఫ్టీలో. కానీ ఎవర్ హైలో మార్కెట్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ నిఫ్టీ మనం గ్రీన్ క్యాండిల్స్ అట్లీస్ట్ ఇది చూడండి ఇక్కడున్న హెల్తీ క్యాండిల్స్ ఇలాంటి యావరేజ్ గ్రీన్ క్యాండిల్ చూస్తే మనకు అది ఇంకా పైకెళ్తుందని అనుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ చాలా తక్కువ కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనకు క్లోజ్ అన్నది చూడండి నిన్న గీసుకున్న బ్లూ లైన్ కంటే తక్కువే అయిందనమాట. సో ఇక్కడ కూడా ఆ, ఈ ఈ లెవెల్ కొంచెం చూడండి ఈ హై ఉంది కదా దీన్ని దాటి క్లోజ్ అవ్వనంత వరకు తిరిగి మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లో బులిష్ సైడ్ ఉండకుండా ఉంటే కొంచెం మంచిదని గ్రహించాలి. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కనబడినట్టు చాలా స్ట్రాంగ్ బేరిష్ సైన్ అయితే ఇప్పటిదాకా మనకి ఏది రాలేదు. ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ ఉంది కదా ఇవాళ ఈ క్యాండిల్ క్లోజ్ కనుక ఈ లెవెల్ కంటే కింద క్లోజ్ అయ్యి ఉంటే అప్పుడు మనకు అది కొంచెం స్ట్రాంగ్గా బేరిష్ సైన్ మనకు ఉన్నట్లు కనబడేది. కానీ ఈవెన్ దో మనకు బ్యాంక్ నిఫ్టీలో కనబడినంత క్లియర్గా బేరిష్ సైన్ ఇక్కడ కౌంట్ అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వైజ్ చూసుకుంటే లేదు. అలా అని బేరిష్ మూమెంటం ఉండదని కాదు. చూడండి ఈ హై దాటి క్లోజ్ రానంత వరకు డైలీ టైం ఫ్రేమ్లో ఎస్పెషల్లీ గ్రీన్ క్యాండిల్ హెల్దీ గ్రీన్ క్యాండిల్ మనం ఇక్కడ కూడా బుల్లిష్ సైడ్ ఉండకుండా ఉంటేనే మంచిది. అండ్ ఇంకొక గమనించాల్సిన విషయం ఒక్కసారి వాల్యూమ్స్ ఆన్ చేసి చూసినట్లయితే చూడండి వాల్యూమ్ ఇక్కడ మనకు మూమెంటం ఏమో ఇక్కడ మాత్రం కింద నుంచి పైకి కనబడుతున్నాయి క్యాండిల్స్. కానీ కింద చూసినట్లయితే ఇక్కడ మనకు వాల్యూమ్ సైడ్ చూసినట్లయితే చూడండి స్లోప్ కనబడుతుందా కిందకి. సో ఇది మనకు పరిస్థితి అంటే పైకి వెళ్ళే కొద్దీ వాల్యూమ్ తగ్గుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ సారీ ఇదండి ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా ఇవాళ మనకు వాల్యూమ్ నిన్నటి కంటే అబ్సల్యూట్లీ చాలా తగ్గింది. అండ్ అఫ్ కోర్స్ నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ దాని గురించి ఆ, పక్కన పెడితే మనకి ఇక్కడ హయ్యర్ అయ్యేకు ఉంది. చూడండి ఇక్కడ ఓవరాల్గా పిక్చర్ మనకు ఇక్కడ నుంచి ఇట్లా మూమెంటం ఏమో పైకి ఉంది కానీ కింద చూసుకుంటే ఇక్కడ మూమెంటం మాత్రం మనకు డ్రాప్ అవుతున్నట్టు కనబడుతుంది. సో తొందరపడకుండా ఉండడం ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలా మంచిది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. ఇప్పుడు మనం ఒక్కసారి అదాని చార్ట్ ఓపెన్ చేసి అదాని పవర్ అండి ఇది అదాని పవర్ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకు ఓపెన్ చేసిన వెంటనే ఈ ప్రామినెంట్గా ఈ క్యాండిల్ కనబడుతుంది. సో ఈ 3 క్యాండిల్స్‌ని కలిపి చూడండి. ఇది కొంచెం దూరంగా ఉంది. అండ్ ఇది బాగా దూరంగా ఉంది. అండ్ ఈ రెడ్ క్యాండిల్ అయితే మనకు ఇక్కడ. సో ఈ రెడ్ క్యాండిల్ ఆఫ్‌కోర్స్ మనకు ఎలక్షన్స్ రిజల్ట్స్ సెంట్రల్ వైజ్ నేషనల్ వైడ్ ఉంది కాబట్టి బట్ స్టిల్ ఈ 3 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే మీకేం కనబడుతుందంటే ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అన్నది ఇక్కడ మనకు క్రియేట్ అయితే అయింది. సో ఈ హై మళ్ళీ దాటనంత వరకు సో ఈవినింగ్ స్టార్ క్యాండిల్ ప్యాటర్న్ అంటే అది మనకు ఒక రివర్సల్ సైన్ బేరిష్ సైన్ కదా. సో దీన్ని దాటి మళ్ళీ హై ఇక్కడ ఈ లెవెల్ దాటి మనకు హెల్దీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు ఇది ఆ, ఈ ఇంతకు ముందున్న ట్రెండ్ ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు పాజ్ అయినట్టుగానే మనం తీసుకోవాలి. అండ్ ఇంకొకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి హై లో ఇక్కడ మళ్ళీ హై ఒక స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ హై.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చింది. అంటే ఈ లెవెల్ దగ్గర ఉంది. సో ఎగ్జాక్ట్‌గా చూసుకున్నట్లయితే అక్కడే గనక ఒక లైన్ డ్రా చేసి చూస్తే ఆల్రెడీ ఇంతకుముందున్న హైని దాటి కింద క్లోజ్ అయితే చూసాము. అండ్ ఇప్పుడు ఈ టెంటేటివ్‌గా ఈ గీసుకున్న మన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకిది ఇప్పుడు కానీ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పైకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అది ప్రాపర్ రీటెస్ట్ తర్వాత మనం చూడాలి. ఒకవేళ ఇక్కడి నుంచి ఈ గ్రీన్ లైన్ దాటి కిందకి క్లోజ్ అయినా లేదా ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇది కదా స్వింగ్‌లో ఈ జోన్‌ని దాటి కిందకి క్లోజ్ అయినా ఆహ్, ఇది అదాని పవర్ అంత గ్రేట్‌గా మనం అప్‌సైడ్‌కి ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. మనం ఆల్రెడీ చూడొచ్చు. ఇక్కడ ఈ లేటెస్ట్‌గా మనకు కనబడిన క్యాండిల్స్ కూడా మనకు ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా ఇది రికవరీ మాత్రం చాలా స్లోగా ఉంది. అండ్ కంటిన్యూయస్ రెడ్ క్యాండిల్స్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు ఒక చిన్న హోప్ అయితే ఉంది. ఇక్కడ ఈ పాయింట్‌లో ఆల్మోస్ట్ ఇదొక పియర్సింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి గదా! ఈ 2 క్యాండిల్స్ పియర్సింగ్ ప్యాటర్న్ అయితే మనకు ఇచ్చింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈ లో దాటి కిందకి క్లోజ్ అవుతుందో, ఈ పియర్సింగ్ ప్యాటర్న్ వల్ల ఉన్న స్ట్రెంత్ అంతా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ కిందకే వస్తుంది. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఈ గ్రీన్ లైన్ దగ్గర ఆగి అది సపోర్ట్ తీసుకుంటుందా? ఒకవేళ అది కూడా బ్రేక్ అయ్యి ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ స్వింగ్‌లో గనక బ్రేక్ అయ్యి కిందకొస్తే అప్పుడు ఇంకా కిందకి వెళ్ళొచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది గనక ఇప్పుడు ఈ ఇక్కడ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్యాటర్న్ ఎలాగుందంటే మనకి ఇక్కడ అన్ని హయ్యర్ హైస్ ఉన్నాయి చూడండి, హయ్యర్ లోస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇక్కడ గాని ఒక్కసారి రివర్స్ అయ్యి ఇంకొక హై క్రియేట్ చేసి దాని తర్వాత గాని బ్రేక్అవుట్ వస్తే దీని కింద ఇది కంప్లీట్‌గా డైరెక్షన్ మనకు చేంజ్ అయినట్టు తీసుకోవాలి. ఎందుకంటే లోవర్ హైస్ 2 ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ మనకు బ్రేక్అవుట్ వచ్చిందంటే ఇది మనకు కిందకెళ్తుందని అర్థం చేసుకోవాలి. అండ్ అది కూడా ఈ లెవెల్ ఒకటి మనకు కాపాడడానికి ఉంది. అండ్ అలాగే ఈ లెవెల్ ఉన్నాయి. సో, ఈ లెవెల్స్ అన్నిటి దగ్గర ఇది మనకి ఏం చేస్తుందో చూసి ఒకసారి అర్థం చేసుకొని దాన్ని బట్టి ఈ ఆహ్, ఎలా ఉండబోతుందో మనం ఫ్యూచర్‌లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ లొకేషన్ దగ్గర ఉంది కాబట్టి, ఈ లొకేషన్ దగ్గర ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ అనమాట. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూసి దాని తర్వాత మనం దీని గురించి యాక్షన్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే ఒక్కసారి వీక్లీ చార్ట్ కూడా అదాని పవర్‌లో చూద్దాం. చూడండి అదాని పవర్‌లో వీక్లీ చార్ట్‌లో ఇక్కడ మనకొక చూడండి ఇక్కడ మనకొక ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఈ క్లోజ్‌కి దగ్గరలోనే ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకొక పానిక్‌నెస్ క్రియేట్ అవుతుంది మార్కెట్‌లో. సో, ఇక్కడ కూడా మనకు కంటిన్యూయస్‌గా వీక్లీ చార్ట్‌లో బేరిష్‌నెస్ చూస్తూనే వచ్చాము. అండ్ ఈ వీక్ ఇంకొక్క రోజు మాత్రమే మిగిలుంది. ఈ వీక్ తర్వాత ఇక్కడ ఏదన్నా ఈ వీక్ కూడా గ్రీన్ క్యాండిల్ రాదని ఆల్మోస్ట్ కనబడుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ రేపు ఒక పెద్ద బులిష్ మూవ్ ఉంటే తప్ప. సో, వీక్లీ చార్ట్‌లో కూడా కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్ రన్‌లో చాలా లాంగ్ రన్‌లో చూడండి, చాలా లాంగ్ రన్‌లో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే చూడండి హై, మళ్ళీ లో, మళ్ళీ హై ఇక్కడ, మళ్ళీ ఇక్కడ లో, మళ్ళీ దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సో, ఈ ఈ లోస్ అన్నీ ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయన్నమాట. ఈ లోస్ అన్నీ ఈలో గాని ఇవన్నీ ఇంకా ఇంటాక్ట్ ఉన్నాయన్నమాట. సో, చాలా లాంగ్ రన్‌లో మనకు మేజర్ ట్రెండ్ ఇంకా అప్ ట్రెండే ఉంది. కానీ ఈ ట్రెండ్ ఇప్పుడు రాబోయే మొమెంటం దాన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఇందాక మాట్లాడుకున్నట్టు డైలీ చార్ట్ లో కనబడే ప్రైస్ యాక్షన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ అలాగే ఇది మంత్లీ చార్ట్ అనమాట. సో, మంత్లీ చార్ట్‌లో చూడండి ఇప్పుడు మనకు ఇది ఫ్రెష్ మంత్ ఇక్కడ స్టార్ట్ అయింది. కానీ దానికి ముందు జూన్ మంత్ చూసుకుంటే ఇది మనకు ఒక బేరిష్ సైన్ కదా! సో, ఈ బేరిష్ సైన్ తర్వాత మళ్ళీ ఇక్కడ మంత్లీ చార్ట్‌లో మేజర్ సపోర్ట్ మనకి ఎక్కడ కనబడుతుంది? ఇదండి ఇది ఈ లెవెల్. ఎక్కడ 509 దగ్గర. సో, ఈ 509 లెవెల్ అన్నది చాలా క్రూషియల్. అండ్ అదే మనం ఇక్కడ మంత్లీ చార్ట్‌లో ఈ హైని, ఈ లోని కలిపి ఒక 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 ఇది జోన్ గీసుకున్నట్లయితే ఇది మనకు ఆ జోన్ కనబడుతుంది. కానీ చాలా మందికి ఇంత రిస్క్ బేర్ చేసే కెపాసిటీ ఉండదండి. సో, మీరేం చేస్తారన్నది ఇక్కడ చాలా క్రూషియల్, ఎస్పెషల్లీ మీరు ఇన్వెస్ట్ చేసుంటే. సో, ఆహ్, ఇది ఇది అదాని పవర్ గురించండి. సో, ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. దయచేసి ఛానల్‌ని లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్.